అయితే మంచి పాట, వాల్యూమ్ పెంచు. అది ఐ థింక్ ఇవాళ రేపు బాగా అది పట్టుకున్నారు, ఏదో దేశం మీమ్ పేజ్ అనుకుంటా, హూస్ యూజింగ్ ఇట్ యాజ్ అ టెంప్లెట్. మంచి పాటరా, వాల్యూమ్ బెటరా. దాంతోపాటు ఏం షేడ్స్ ఉన్నాయి, కమల్ హాసన్. ఈ రెండు బాగా రిజిస్టర్ అయినాయి. మీ పేరు తలుచుకోగానే ఆ పర్టికులర్ రెండు సీన్స్ కూడా అందరికీ గుర్తొస్తాయి. ఒక్కసారి మీరు అవి రిపీట్ చేస్తే నా షోకి హైలైట్గా అనిపిస్తుంది, నాకు మంచి కిక్ వస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, కమల్ హాసన్. జనరల్లీ కామెడీ జనరేట్ చేయడానికి యాక్టర్ అనవసరమైన ఆపసోపాలు పడక్కర్లేదు, స్థిమితంగా కూర్చొని విత్ డైలాగ్ డెలివరీ తోటే అవతల వాళ్ళని కడుపుబ్బా నవ్వించవచ్చు అని మీ ద్వారా అర్థమైందండి. అంటే అంతకుముందు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు వెళ్ళారు, కానీ ది వే మీరు ఎంచుకున్న దారి ఏదైతే ఉందో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది, అందరికీ కూడా రిజిస్టర్ అయ్యేలా ఉంది. స్పాన్ ఎంతసేపు అనింది లేకుండా మీ సిగ్నేచర్ ఎక్కువసేపు కనిపిస్తుంది. దట్స్ సో గుడ్. థ్యాంక్ యూ అండి. సో ఈ సంక్రాంతికి మీరు మీ అభిమాన హీరో చిరంజీవి గారితో వస్తున్నారు, ఎలా ఉండబోతోంది? బిగ్ డ్రీమ్ అసలు డ్రీమ్ కూడా ఎప్పుడు లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే యాక్టింగ్ కానీ ఎప్పుడన్నా ఒక హీఈస్ ద గ్రేటెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. నేను అనుకున్నా ఎప్పుడు స్క్రీన్ మీద చూడడం, వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళని ఆరాధించి వాళ్ళని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని, ఎస్పెషల్లీ యాక్టింగ్ వచ్చినప్పటి నుంచి అట్లా ఉన్నాం. కానీ మనం అసలు ఎప్పుడన్నా యాక్ట్ చేస్తాం వీళ్ళతోటి, అది కాదులే, అది ఇట్స్ ఓకే. అంటే ఇట్ డింట్ ఈవెన్ ఫీల్ లైక్ అ డ్రీమ్ టు హ్యావ్, బికాజ్ దేర్ మూవీస్ ఆర్ మేడ్ ఆన్ అ డిఫరెంట్ స్కేల్. నేను థియేటర్ చేశా బేసిక్గా, ఇండస్ట్రీ యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ నాటకాలు. ఈ నాటకాలు చేసేటప్పుడు చాలాసార్లు మేము మా ఫ్రెండ్స్ కూర్చొని, కాదరా మనం ఈ లైన్ చెప్పలేకపోతున్నాం, ప్రతిసారి ఈ పేజ్కి వచ్చి ఈ లైన్ మర్చిపోతున్నాం, లేకపోతే మా డైరెక్టర్ చెప్పిన వాటిలలో ఒక 80% వస్తుంది, 70% వస్తుంది, 100% చేయాలంటే ఎట్లారా, ఏంటి అసలు, హౌ వుడ్ ఒక చిరంజీవి గారు అసలు హౌ డూ యూ థింక్ హీ వుడ్ డూ, ఒక కమల్ హాసన్ గారు ఎట్లా చేస్తుండొచ్చు, ఒక అమితాబ్ బచ్చన్ గారు ఏంది, ఇట్లా మాట్లాడుకున్న ఇదన్నమాట. అంటే మనం అందుకోలేము దీన్ని అన్న ఇది, బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ అనిల్ అన్న గ్రేస్, అనిల్ రావుపూడి గారి గ్రేస్, ఐ వర్క్డ్ విత్ చిరంజీవి గారు అండ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. అంటే ఇది అసలు అయిందా లేదా అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. సో ఆడతా పాడతా చేసేసారు. ఎస్ అబ్సల్యూట్లీ, వెరీ కూల్. అంటే ఇంకొక అంటే చిరంజీవి గారిని అక్కడెక్కడో మనం అట్లా పెట్టుకొని ఉంటాం కదా, ఆయన పక్కన నిల్చొని ఆయన నార్మల్గా మాట్లాడుతూ ఆయన మాతోటి కూడా జోక్స్ వేస్తూ నాకైతే అర్థం కాలే. అంటే ఒక ఫస్ట్ 15-20 days ఐఎమ్ లైక్ ఇది నిజంగానే జరుగుతుంది అయితే ఓకే ఓకే. నేను సార్ షార్ట్స్ జరుగుతుంటే పక్కన కూర్చొని ఉంటాం కదా, నాకు ఇందిరా డైలాగులు వినపడుతున్నాయి, గ్యాంగ్ లీడర్ డైలాగులు వినపడుతున్నాయి, బావగారు బాగున్నారా డైలాగులు వినపడుతున్నాయి. నేను మళ్ళీ చూసి ఓకే అదే ఇది, ఇట్స్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్.